సరే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఈ విషయాల్లో ఒక్కొక్కటి ఫస్ట్ కల్తీ లడ్డు అంశం ఆ తర్వాత పరకామణి రెండు కూడా వెలుగులోకి రావడం జరిగింది. కానీ చర్చ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది అంటుంటే అసలు ఇవి లేని అంశాలను తీసుకొచ్చి ప్రజల మీద ఏది రాజకీయ కోణంలో రుద్ది మమ్మల్ని బదనాం చేయడానికి మా పార్టీ పైన వస్తున్నటువంటి ప్రజా అభిమానాన్ని పోగొట్టడానికి చేస్తున్నారని చెప్పి వాళ్ళు అంటున్నారు. అసలు ఏంటి ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉందంటారు? అంటే ఈ రెండు కూడా చాలా దుర్మార్గాలు. అంటే కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి అపచారం తలపెట్టాలి అన్న ఆలోచన రావటమే దుర్మార్గమైన విషయం. అటువంటిది లడ్డూలో వాడే నెయ్యిని కల్తీ చేయటమే కాకుండా కల్తీ చెయ్యలేదు అని బుకాయించటమే కాకుండా అసలు మేము తప్పు చేయలేదు, తప్పు చేసింది చంద్రబాబు నాయుడే అని చెప్పటం, ఇటువంటివన్నీ చేసుకుంటూ పోతూ తర్వాత ఈ పరకామణి అంశం వెలుగులోకి రావటం, స్వామివారి హుండీ డబ్బులు చోరీ చేయాలన్న ఆలోచన, ఈ రెండు కేసుల్ని కూడా ఎంత చిన్నవి చేసి చూపిద్దామా అని వైసీపీ చాలా శతవిధాల ప్రయత్నం చేసింది. వాటిని అసలు ఇవి కేసులే కాదు అన్నట్టు వీళ్ళు ప్రవర్తించటం, వీటన్నిటితో పాటు అసలు మొత్తం జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం ఎప్పుడు బయటపడ్డది అంటే అదేదో లడ్డు అదేదో గుడి అని తృణీకార భావంతో వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడటం అనేది ఈ జగన్మోహన్ రెడ్డి అహంకారానికి, ఈ జగన్మోహన్ రెడ్డి ధన బలానికి, ధన మదానికి ఒక గుర్తుగా హిందువులందరూ చూస్తూ ఉన్నారు. వెంకటేశ్వర స్వామి భక్తులైతే ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అదేదో గుడిట, అదేదో నెయ్యిట, అదేదో లడ్డుట అని చెప్పి ఎంత వెంకటేశ్వర స్వామిని ఎంత పలచన చేసి చులకన చేసి చూడాలో ఇతను చెప్పేసరికి నిజంగా చాలా ఒక్కసారి భక్తులందరూ కూడా షాక్ తగిలినట్టయింది. నువ్వు కల్తీ నెయ్యి వాడి లడ్డుని కలుషితం చేసావా లేదా అనేది ఇంకా కేసు నడుస్తూ ఉన్నది. పరకామణిలో చోరీ గురించిన కేసు ఇంకా నడుస్తూ ఉన్నది. ఇందులో దోషులెవరో నిర్ధారణ అయ్యే వరకు కూడా నువ్వు ఏ వాదన వినిపించాలనుకుంటావో ఆ వాదన వినిపించుకుంటూ ఉండొచ్చు. నీ పబ్లిక్ ప్లాట్ఫామ్లో, నీకున్న మీడియాలో, నువ్వు కొనుగోలు చేసిన మీడియా సంస్థల్లో, నువ్వు డబ్బులు ఇచ్చి పెంచి పోషిస్తున్న నీ సోషల్ మీడియా ఆ బ్యాచ్లో నువ్వు ఏదైనా ప్రచారం చేసుకోవచ్చు. ఎప్పుడు ఈ దోషులందరికీ శిక్ష పడే వరకు నువ్వు అసలు మేమేం చేయలేదు, ఇదంతా తప్పుడు కేసు అని ప్రచారం చేసుకోవచ్చు. అదే చేస్తున్నావు కదా ఇప్పుడు. కానీ అదేదో గుడి, అదేదో లడ్డు అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పటం ఉన్నది, ఈ చెప్పటం అన్న మాట, ఆ పదం మాత్రం నిజంగా మొత్తం వెంకటేశ్వర స్వామి భక్తుల గుండెల్ని కలిచివేసింది. అదేదో గుడే, ఏం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆ రోజు నుంచి ఇప్పుడు అసలు మొత్తం హిందూ అనేవాడు ప్రతి వాడు కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాడు. నేను చాలా చోట్ల నేను చూశాను. నేను ఒక ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరిస్తే అదేదో గుడి అని జగన్మోహన్ రెడ్డి అన్న దగ్గర నుంచి విపరీతమైన వ్యతిరేకత, విపరీతమైన ఏహ్య భావం ఈ జగన్మోహన్ రెడ్డి అంటే మొత్తం స్ప్రెడ్ అయిపోయినది. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి తిరుమల, పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పట్టుకొని అదేదో గుడి అనటం అనేది చాలా సీరియస్గా తీసుకుంటూ ఉన్నారు. దీని మీద హిందూ సంఘాలన్నీ కూడా, అంటే ఇప్పటివరకు కొంత బెనిఫిట్ ఆఫ్ డౌట్ తోటి హిందూ సంఘాలు కూడా ఆగి ఉన్నాయి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని పట్టుకొని అదేదో గుడి అనటంతో హిందూ ధార్మిక సంఘాలు కూడా ఈ రోజున మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం బట్టబయలైంది అని ఒక ఉద్యమం కూడా రాబోతూ ఉన్నది. ఒక ఉద్యమం కూడా తీయబోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నన్ని 5 సంవత్సరాల పాటు, కరోనా ఉన్న 2 సంవత్సరాల్లో కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మత మార్పిడులు చేసుకుంటూ తిరిగారు. విచ్చలవిడిగా మొత్తం హిందువులందరినీ క్రైస్తవులుగా మార్చే అసలు ఒక మిషన్ మోడ్లో జరిగింది అది. ఈ రోజున
అవన్నీ కూడా హిందువులందరూ, హిందూ ధార్మిక సంఘాలన్నీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మత మార్పిడుల గురించి, ఈరోజు వెంకటేశ్వర స్వామిని అత్యంత అంటే ఒక కనిష్ట స్థాయిలో చూసే ప్రయత్నం చేస్తూ అదేదో గుడి అంటాం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఎవ్వరూ కూడా క్షమించే పరిస్థితి కనపట్టలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.